మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే. ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు లక్కీ మ్యాన్ కి స్పోర్ట్స్ మ్యాన్ కి పోరాటం. యోచి అలా చూడు, ఆకాశంలో ఉన్న మెరిసే నక్షత్రం వల్ల నేను బేస్బాల్ ఆడలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు బేస్బాల్ ఆడడానికి మెరిసే నక్షత్రానికి సంబంధం ఏమిటి? ఈ రోజు మీ స్కూల్లో బేస్బాల్ పోటీలు జరుగుతున్నాయని నేను విన్నాను. తప్పకుండా ఈసారి కూడా నీకు అన్లక్కే ఉంటుంది. అందువల్ల నేను ఒక విషయాన్ని ఆలోచించాను. ఎలాగైనా ఈ పోటీలను ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు. అందువల్ల నీ కోసం బిగ్ లీగ్ బాల్ ప్లాస్టర్ ని తయారు చేశాను. ఇలా చూడు యోచి, వెంటనే నువ్వు శిక్షణ తీసుకోవాలి. అదే నీకు మంచిది. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలాగా? ముందా శిక్షణ ఏంటో చెప్పండి. సిద్ధంగా ఉండి యోచి, ఈ శిక్షణ నీకు బాగా ఉపయోగపడుతుంది. దయచేసి నన్ను ఎవరన్నా కాపాడండి. నన్ను క్షమించు యోచి, ఇదంతా నీ కోసమే చేశాను. ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటేనే నువ్వు జీవితంలో గెలవగలవు. దయచేసి నన్ను అర్థం చేసుకో. అడవికి రాజైన సింహం ఏం చేస్తుందో తెలుసా? తన పిల్లని కొండ మీద నుంచి కిందకి నెట్టేస్తుంది. కింద నుంచి ధైర్యంగా కొండెక్కి రాగల సింహాన్నే తనతో చేర్చుకుంటుంది. ఒకవేళ అది రాలేకపోతే మనం అప్పుడు ఏం చెయ్యాలి? అలా ఏడవడం ఆపి ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? పలహారం సిద్ధంగా ఉంది, రండి. ఓ అలాగా, చాలా సంతోషం. నేను నిన్ను చూడ్డానికే వస్తున్నాను. యోచి, ఇప్పుడు ఈ శిక్షణ నీకు అవసరం అంటావా? ఈ రోజు నేను మీకోసం ప్రత్యేకమైన పలహారం తయారు చేశాను. చాలా సంతోషం యోచి. ఇప్పుడు శిక్షణ అవసరం లేదు, నాకు ఆకలిగా ఉంది, నేను వెళతాను. సరేనా? త్వరగా వచ్చి తినండి. ఏంటి దారుణ! అందరికీ నా అభినందనలు. నేను ఇప్పటికే ప్రసిద్ధి చెందాను, ఇక మీదట కూడా ప్రసిద్ధి చెందుతాను. తను ఏమంటున్నాడో చూసావా? డెసియోతరని వదిలిపెట్టక. అవును, వదలొద్దు వదలొద్దు, పట్టు పట్టు. మెడాచి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే, నువ్వు బంతిని ఎక్కడికన్నా వెయ్యి. ఆ బంతి ఆకాశంలో ఎటు దూసుకెళ్ళినా సరే దాన్ని కొట్టి నేను ఇంకా ప్రసిద్ధి చెందుతాను. ఇప్పుడు చూడండి. ఏమిటిది ఇలా జరిగింది? ఇప్పుడు నేను కింద పడ్డానంటే నా పరువు పోతుంది. నా పరువు నేను ఎలాగైనా కాపాడుకోవాలి. మెడాచి, టై, సూపర్ స్టార్ మ్యాన్ వచ్చాడు. ఇప్పుడు నేనెవరో తెలుసుకొని అందరూ నన్ను అభినందించబోతున్నారు. ఏంటి స్ట్రక్చర్ మామూలుగా ఉంది? సూపర్ స్టార్ మ్యాన్ తీసుకువెళ్లాలనుకున్నప్పుడు ఒక అందమైన అలంకరించిన స్ట్రక్చర్ తీసుకురావాలని మీకు తెలియదా? సరే, పర్వాలేదు. మీ అందరి కోసం నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. తీసుకెళ్ళండి ఇతన్ని. ఇప్పుడు డోరకే సుఖిత ఆడబోతున్నాడు. కానీ ఉసుగిట అద్భుతంగా ఆడవు. నా మీద నమ్మకం లేదా మీకు? ఉంది. నువ్వు ఎలాగైనా ప్రయత్నించు. ఇందులో నువ్వు తప్పకుండా గెలవాలి. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలు బాస్. ఈ పోటీలో గెలవడానికి నేను ఎంత కష్టపడి ప్రయత్నం చేశానో మీకు తెలియదు బాస్. దండాలు మాత్రం 52,32,292 తీశాను. కూర్చొని గెంతటం దాదాపు 70,026 కిలోమీటర్లు పరిగెత్తాను. అబ్డమన్ మాత్రం 3,38,96,684 మాత్రం. డొరికి మ్యాన్, వదలకు వదలకు, అదరకొట్టేసే, దుమ్ము లేపేసే. డొరికి మ్యాన్, నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. ఎక్కువగా శిక్షణ తీసుకుంటే ఎవరైనా తప్పకుండా అలసిపోతారు. నేను నీరస పడిపోకుండా ఉన్నాను. మీరు అనేసరికి నిజంగానే నాకు నీరసం వచ్చింది బాస్. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను కూడా ఎత్తుకుపడరా నాయన.
ఇప్పుడు ఏం చేయను? సరే, నువ్వు ఎలాగైనా గెలుస్తావు అనుకున్నాను, కానీ ఓడిపోయావు. మిచానేమో ఇప్పుడు నన్నే చూస్తుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదా. ఇందులో నేను ఎలాగైనా గెలవాలి. ついてないかいつになくたくましいわこのボールであなたの心をしっかり止めてみせるわ మిచాన్ కోసం నేను ఎలాగైనా గెలిచి తీరుతాను. ఇప్పుడు ఈ యోచి అంటే ఏంటో అందరికి చూపిస్తాను. చూడటానికి నువ్వు నిజంగానే బలవంతుల్లా ఉన్నావు. నన్ను అలాగే గమనిస్తూ ఉండు మిచాన్. ఈ బంతిని ఎలా కొడతానో చూస్తూ ఉండు. సిద్ధమేనా? బంతి విసరబోతున్నాను. నేను బంతులు కొట్టకుండా వదలను. భయంగా ఉంది, భయంగా ఉంది.やった股間を裂いてのたうち回るついてないかじゃనాకు లక్క లేదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు ఏదైనా వెళ్ళి నాకు అసలు ఇక్కడికి వస్తే బాగుంటుంది. నేను వెంటనే లక్కీ మ్యాన్ గా మారి భలే తప్పించుకోవచ్చు. అప్పుడే సమస్య ఉండదు. నేను ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంతలోపు నువ్వే వచ్చేసావు. సరే కానీ నీ పేరేంటి? నేను ఆటల ప్రపంచాన్ని నుంచి వచ్చిన ఆటలు ఆడేవాణ్ణి. ఈ లోకాన్ని నేను ఆడుకునే స్థలం చేయటానికే నేను ఇక్కడికి వచ్చాను. అది మాత్రమే కాదు, ఈ లోకంలో ఎటువంటి కట్టడాలు ఉండకూడదు. నేను చేసే ప్రయత్నానికి నాకు ఏది కూడా అడ్డు రాకూడదు. బాగా ప్రయత్నం చేసిన తర్వాతే నేను ఈ ఆటలాడటం మొదలు పెట్టాను. అందువల్ల నా శరీరం ఎంతో దృఢంగా తయారైంది. ఇక్కడ 3 పోటీలు ఉంటాయి. ఈ 3 పోటీల్లో మీరు గెలవకపోతే ఈ లోకం నా సొంతమైపోతుంది. అర్థమైందా? ఏంటి ఏమంటున్నారు? పోటీలో చేరకపోతే ఈ స్కూలు లోకం మీకు సొంతమైపోతుందా? ఆ తర్వాత ఏలియన్స్ ఆక్రమించేస్తాయా? లక్కీ మ్యాన్ ఉన్నంత వరకు మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. కనీసం ఈ రోజైనా రుచిగా ఉంటే బాగుంటుంది. రెడీ? నేనే లక్కీ మ్యాన్ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్, న్యాయాన్ని కాపాడతాను. లక్కీ కుకీ, ఆటోమ్యాన్ కుకీ. ఇలా చూడు, నా దగ్గర శరీర కష్టం గురించి మాట్లాడు. అలా పుస్తకం చదివే విషయాలు మాట్లాడొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కాలంలో ఆటోమ్యాన్ ఆటల పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందిందట. అందరూ దాన్నే చదువుతున్నారట. నువ్వు చెప్పింది నిజమే. ఎక్కడున్నావు లక్కీ స్టార్? నాకు వెంటనే ఆ శక్తులను ఇవ్వవు. తప్పకుండా ఇస్తాను. ధన్యవాదాలు. నేను దీన్ని వెంటనే తాగేస్తాను. నేను పెద్దగా మారిపోయాను. ఏమిటది? ఏంటో శబ్దం? అదిగో, లక్కీ మ్యాన్ ఆడుతున్నాడు. ఇలా చూస్తుంటే ప్రపంచం ఎంత అందంగా ఉంది. అక్కడ మిచ్చాను కూడా ఉంది. ఇలాంటి విద్యలన్నీ నా దగ్గర చూపించకు. నిజమైన హీరో అయితే నాతో పోరాడు, చూద్దాం రా. నిన్నే అడిగేది. ఎందుకు తొందరపడుతున్నావు? మొత్తం 3 పోటీలు 2 పోటీలు నువ్వు గెలిచావంట. ఈ ప్రపంచాన్ని నేనే నీకు అప్పగిస్తాను, సరేనా? అలాగా, సరే. లక్కీ మ్యాన్ కి బాధ్యత లేదు. భూమిని అప్పగిస్తానని చెప్పుండకూడదు. ఎప్పుడు మనం చూసేదానికంటే ఈ రోజు ఆయన శరీరం కొంచెం పెద్దదిగా ఉంది కదండి. సరే, ఇక మనం మొదలు పెడదాం. స్పోర్ట్స్ మ్యాన్, మొదటి పోటీ ఏంటో చెప్పు. ఇప్పుడు మనం ప్రారంభించబోయేది గోడ యుద్ధం. నాతో ఇప్పుడు తలపడు లక్కీ మ్యాన్. హే, నీకు నా గురించి సరిగా తెలీదు. నాకు బోల్డంత లక్ ఉంది. చివరికి నేను ఎలాగైనా గెలుస్తానో చూస్తూ ఉండు. ఇక నీ పని అయిపోయినట్టే. ఏమైంది? కొంచెం తేడాగా జరిగినట్టుంది. నాపై దాడి చేశాడు. నన్ను ఎవరైనా కాపాడండి. ఇక నా పని అయిపోయినట్టే. నా లక్కీ గుర్తు కూడా అన్లక్కీ గుర్తుగా మారిపోయింది. నా చెవులు కూడా చిన్నవైపోయాయి. నా టీ స్టిక్ కూడా వంగిపోయింది. మేఘాలు కూడా కమ్మేశాయి. లక్కీ స్టార్ కూడా మాయమైపోయింది. నాకు ఏమాత్రం లక్ లేదా. ఇంతకీ హఠాత్తుగా ఈ మేఘాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మీకు వివరిస్తాను. తన హృదయం ఈ వాతావరణం ఒకటే, అందుకే వాతావరణం ఇలా మారిపోయింది. కానీ వాతావరణం ఎప్పుడు ఇలాగే ఉండదని తెలుసుకోండి. అలాగా? ఈ విషయం నాకు తెలియకుండా పోయిందే. ఇక నా పని అయిపోయినట్టే. ఇలాంటప్పుడు మనం భయపడకూడదు. లక్కీ మ్యాన్ కి మనం ఎలాగైనా సహాయం చేయాలండి. త్వరగా పదండి. కొంచెం నిశ్శబ్దంగా ఉంటావా? నీకు నొప్పి పుట్టొచ్చు, కానీ ఇలా అరవకూడదు. అర్థమైందా? నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. కాచుకో. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చామండి. ఏమైంది మీకు?
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ప్రపంచాన్ని ఆ స్పోర్ట్స్ మ్యాన్ సొంతం చేసుకుంటాడు అనుకుంటాను. అతను బోల్డ్ అంత శిక్షణ తీసుకున్నాడు, చాలా బలంగా కూడా ఉన్నాడు. నా వల్ల కావట్లేదు. లక్కీ మ్యాన్, దయచేసి మా నుంచి నువ్వు వెళ్ళిపోకు. నీ లక్కు నీతో పాటు ఉన్నంత వరకు నీకేమీ కాదు. లక్కీ మ్యాన్, ఇక ఏడుపు ఆపండి. ఇప్పుడున్న పరిస్థితిని మనం మార్చి తీరాలి. ఆ ఆటలు ఆడేవాడిని మనం ఎలాగైనా ఓడించాలి. నేను ఎలాగైనా సరే ఈ పోటీలో అతన్ని ఓడిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నన్ను కాపాడండి. నేను గోస్ట్ కాదు, కావాలంటే నా కాళ్ళు చూడు. ఏంటి మాస్టర్, మీరు లక్కు లేకుండా ఉండిపోయారు? మీకేం కాలేదా? నాకింకా ఎందుకు ఏం కాలేదంటే దానికి నా దగ్గర ఉన్న లక్కే కారణం. నిజంగా మీరే లక్కీ మ్యాన్. మా హీరో మీరే. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ అన్లక్ గుర్తు కనుక మారకపోతే ఇక నా పని అయిపోయినట్టే. నాకు అర్థమైంది బాస్, ఇప్పుడే వస్తాను, ఉండండి. బాస్, నేను ఎంత కష్టపడైనా సరే మీ గుర్తును నేను మారుస్తాను. నువ్వు ప్రయత్నించి స్పోర్ట్స్ మ్యాన్ పై విజయం సాధించావంటే చివరికి అది నా లక్కే అవుతుంది. నువ్వేం చేస్తున్నా? బాస్, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను అసలే ప్రయత్నం చేసి చేసి చాలా అలసిపోయాను. అతనితో గొడవ పడలేను. మరేం చేయబోతున్నావు? నేను ఒక పెద్ద విసనకర్రను తయారు చేశాను. ఈ విసనకర్రతో విసురుతాను. అప్పుడు అక్కడున్న మేఘాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు గాలి వస్తుంది చూడండి. కానీ 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 కరగండి కరగండి. రండి 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 రండి. తిరగండి 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 తిరగండి. వెళ్ళ వెళ్ళ వెళ్ళ. బాస్, ఇలా చూడండి, మీ గుర్తు మారిపోయింది. అవును, నాకు లక్ వచ్చేసింది. అది మాత్రమే కాదు, మీ శరీరంలో ఉన్న వస్తువు కూడా బయటకు వచ్చేసింది బాస్. అయ్యి, నేను మీకు వివరిస్తాను. స్పోర్ట్స్ మ్యాన్ తన వస్తువుతో లక్కీ మ్యాన్ ని అంతమొందించడానికి వచ్చాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లక్కీ మ్యాన్ కి ఏమీ కాలేదు. దానికి బదులుగా ఆ వస్తువు చేతికి శరీరానికి మధ్యన ఇరుక్కుంది. లక్కీ మ్యాన్ కి నిజంగా లక్ ఉంది, అందుకే తప్పించుకున్నాడు. అవును, మరేం పర్వాలేదు. మరేం పర్వాలేదు. నా వల్ల కాదు బాస్, బాగా అలసిపోయాను. ధన్యవాదాలు డోరుకి మ్యాన్. ఇక నీకు ఏమైనా నేనే చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకో. నేను లక్కీ స్టార్ చూశాను, ఇక గెలుపు నాదే. వస్తున్నాను బాస్. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. మేఘాలు ఇంకా అలాగే ఉన్నాయి. హఠాత్తుగా తుఫాను వచ్చినా కూడా రావచ్చు, జాగ్రత్త. అందరూ వినండి, ఇక ఈ లోకం నా అధీనమైపోయింది. మీరంతా నాతో కూడా వ్యాయామం చెయ్యాలి. చెప్పింది అర్థమైందిగా, ఇది నా ఆజ్ఞ. నేను చెప్పిన దానికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందరూ నన్ను చూడండి, నేను ఎలా వ్యాయామం చేస్తున్నాను, మీరు కూడా అలాగే చెయ్యాలి. ఇలా చెయ్యండి. అంతే. స్పోర్ట్స్ మ్యాన్, ఈ ప్రపంచాన్ని ప్లే గ్రౌండ్ గా మార్చుకుందాం చూస్తున్నావా? లక్కీ మ్యాన్. బాగా విని స్పోర్ట్స్ మ్యాన్, వాతావరణం బాగున్నప్పుడే మన పోటీ పూర్తవ్వాలి. నాతో గొడవ పట్టడానికి వచ్చి నన్ను చూసి భయపడి పారిపోయావు. మరలా ఈ చిన్న రూపంలో వచ్చి నాతో నువ్వు గొడవ పడాలనుకుంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి కష్ట సమయంలో తప్పించుకోవాలి, మళ్ళీ వచ్చి పోరాడాలి. నా దగ్గర ఇంకా కొంచెం ఉంది చూడు. బలం వచ్చే పాలు ఎక్కువగా తాగావంటే కడుపు చెడిపోతుంది. అతని మాటలు పట్టించుకోకుండా నువ్వు తాగు. నేను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అనవసరంగా మాట్లాడుకు, రా పోటీకి దిగుదాం. సరే పర్వాలేదు, తలపడి చూద్దాం. ఇలాంటి సమయంలో గొడవ పడ్డానికి నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. అదే నా లక్కీ పంచ్. నాకు ఈ గ్లౌస్ లేవి అక్కర్లేదు. ఎందుకు అనవసరంగా నవ్వుతున్నావు లక్కీ మ్యాన్? ఈ లోకమే నా సొంతం కాబోతోంది. సరే సరే, ఊరికే మాట్లాడుకో. ముందు నాతో తలపడు, ఆ తర్వాత ఈ ప్రపంచం గురించి ఆలోచిద్దు గాని. నా సంగతి తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. నా దెబ్బ రుచేమిటో ఇప్పుడు నీకు చూపిస్తా. సిద్ధంగా ఉన్నావా స్పోర్ట్స్ మ్యాన్? వాతావరణం బాగున్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇదిగో వస్తోంది లక్కీ పంచ్.
వస్తుంది 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 ఇతనేమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? నన్ను అమాయకుడు అనుకుంటున్నాడా ఏమిటి? ఏంటి స్పోర్ట్స్ మ్యాన్ అలా చూస్తున్నావు? మొదట్లో ఈ పంచి ఇలాగే ఉంటుంది, కానీ దెబ్బ మాత్రం చాలా బలంగా ఉంటుంది. కాచుకో. వస్తుంది. హఠాత్తుగా లక్కీ పంచ్ కి ఏమైందో అర్థం కావడం లేదే. అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ మేఘాలు లక్కీ స్టార్ ని కప్పేశాయి. నా శక్తి కూడా పోయింది. గెలిచే సమయానికి ఈ మేఘాలు వచ్చి ఇలా చేసేసాయే. ఇప్పుడు నేనేం చేయనా? ఇక ఇతనితో తలపడి నేను గెలవలేను. ఇలా చూడు స్పోర్ట్స్ మ్యాన్, ఇవన్నీ వదిలేసాయి. ఆ తర్వాత మనం తిరిగి కూర్చొని హాయిగా మాట్లాడుకుని ఆ తర్వాత ఆడుకుందాం, సరేనా? దీనికి నువ్వేమంటావు? అందుకు అవకాశమే లేదు. వద్దు స్పోర్ట్స్ మ్యాన్, నా మాట విను. నువ్వు చూస్తే మంచోళ్ళ కనిపిస్తున్నావు. నా మాట విను. వద్దు, నా మాట విను. నోరు మూసుకో. నా అసలు చెప్పేమిటో ఇక నీకు చూపిస్తాను. వద్దు వద్దు వదిలే, నన్ను వదిలేసాయి. వద్దు, తొందరపడకోవద్దు. ఎక్కడికి పోతావు? నీకే చెప్పేది, ఆగుమంటుంటే. నా లెక్క తిరిగి వచ్చేసింది. ఇక నేనే గెలవబోతున్నాను. నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా సరే నా దెబ్బని తట్టుకొని నువ్వు నిలబడలేవు. నోరు మొయ్. వస్తోంది నా లక్కీ పంచ్. వస్తోంది 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 వస్తోంది. అతను వచ్చేదాన్ని బట్టి చూస్తుంటే నాకు ఎటువంటి ప్రమాదం జరగదనిపిస్తోంది. ఏమీ కాదు, నేను భయపడాల్సిన పని లేదు. నా ప్రతిభ ఏమిటో చూపిస్తాను. ఇదిగో వస్తున్నాను. నా దెబ్బ కాచుకో. నీ షూ లేసి ఊడిపోయా చూడు. నువ్వు గ్లౌస్ వేసుకున్నావు, అందుకే నువ్వు లేసుని కట్టుకోలేకపోతున్నావా? క్షమించు, నీకేం కాలేదు కదా. నేను నిలబడలేకపోతున్నాను. అలాగా? అయితే నువ్వు ఓడిపోయినట్టేనా? కాల్లో నా శక్తి తక్కువగా ఉంటుందని ఇతను ఎలా కనిపెట్టగలిగాడు? నాకు దాని గురించి ఏమీ తెలియదు, కానీ నా లక్కీ పంచ్ ఎలా ఉందో చెప్పు. ధన్యవాదాలు ధన్యవాదాలు. మరేం పర్వాలేదు, మరేం పర్వాలేదు. లక్కీ మ్యాన్ నన్ను కూడా కలిగిన బలవంతుల్లా అనిపిస్తున్నాడు. సరే, ఇప్పుడు మనమిద్దరం సమానంగా ఉన్నాం. స్పోర్ట్స్ మ్యాన్, ఇప్పుడు మనిద్దరం చివరి ఆటని ఆడదాం. హఠాత్తుగా నీకు ఇంత బలం ఎలా వచ్చింది? సరేలే, నీకు నచ్చిన ఏ ఆట అయినా సరే ఆడదాం, కానీ చివరికి గెలవబోయేది మాత్రం నేనే. అది గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనం దీంతో ఆడుకుందాం. బేస్బాలే కదా, మరేం పర్వాలేదు. ఒకే ఒక దెబ్బ కొట్టి నా బలం ఏంటో నీకు చూపిస్తాను స్పోర్ట్స్ మ్యాన్. ఇదిగా చూడు స్పోర్ట్స్ మ్యాన్. అరే, మళ్ళీ ఏమైంది? నా బలం పోయింది అనుకుంటాను. ప్రారంభంలోనే కళ్ళు తిరుగుతున్నాయే. మళ్ళీ మేఘాలు వచ్చి నా లక్కీ స్టార్ ని కప్పేశాయి. నా శక్తి మొత్తం పోయింది. నా బ్యాడ్ లక్ మళ్ళీ మొదలైంది. తుఫాను రాబోతోంది అనుకుంటాను. తుఫాను వస్తే ఈ పోటీ జరుగుతుందా? అటు చూడండి, లక్కీ మ్యాన్ గుర్తు ఇప్పుడు అన్లక్కీ మ్యాన్ గా మారబోతోంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదే. స్పోర్ట్స్ మ్యాన్, ఈ బేస్బాల్ ఆడటం కన్నా మనం ఇంకేదైనా సులభమైన ఆట ఆడితే బాగుంటుంది కదా. ఒకసారి ఆలోచించు. లేదు, అందుకు అవకాశమే లేదు. దయచేసి నా మాట నువ్వు వినొచ్చు కదా. మన మధ్య ఎందుకు అనవసరమైన గొడవలు చెప్పు. లేదు, ఈ పోటీలో ఒకే ఒక బంతి ఉంది. ఆ బంతి నువ్వు కొట్టకపోతే ఓడిపోయినట్టే. సిద్ధంగా ఉండు, సరేనా? లేదు, నా వల్ల కాదు. నాకు శక్తి లేదు. నేను ఆ బంతిని కొట్టలేను. బాగా జోరుగా పడుతుంది, గాలి బాగా వీస్తోంది, బంతి కూడా వేగంగా వస్తోంది. నేను కొట్టలేను. ఇప్పుడు నేనేం చేయను? బంతి వేగంగా వస్తోంది. నేనేం చేయాలి? కొట్టాలి కొట్టాలి. అది ఇటువైపు వస్తుంది అనుకుంటాను. నేను అటువైపు ఉండటం మంచిది. అట్టే ఉంటాను. నాకెందుకు దాన్ని కొట్టగలను అనిపిస్తోంది. బంతి మరీ కిందకు వస్తుంది. దీన్ని కొట్టడం చాలా కష్టం. అసలే నాకు బ్యాడ్ లక్. ఇప్పుడు నేనేం చేయను? అరే, నేను బంతిని కొట్టేశాను. చివరికి అది నా లక్ గా మారిపోయింది. హఠాత్తుగా ఏం జరిగిందో తెలియట్లేదే. నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ బంతి కొట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ స్పోర్ట్స్ మ్యాన్ బంతిని సరిగ్గా వేయలేదు. బ్యాడ్ లక్ లో ఉన్న లక్కీ మ్యాన్ బంతిని కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ సుడిగాలి మధ్య భాగం లక్కీ మ్యాన్ తలపైన నేరుగా ఉంది. ఆ రంధ్రం గుండా లక్కీ మ్యాన్ కి లక్కీ స్టార్ కనిపించింది. ఆ రకంగా లక్కీ మ్యాన్ బలాన్ని పుంజుకుని ఆ బంతిని సులభంగా కొట్టగలిగాడు. అతనికి శక్తి కూడా పెరిగింది. అతని ఆకారం పెద్దదిగా ఉండడం వల్ల అతను భూమిలోకి దిగగలిగాడు. ఇదెలా ఉంది? ఈ పోటీలో నేను ఓడిపోయాను. ఈ ప్రదేశంలో నాకు స్థానమే లేదు. అది కూడా నేను మీకు వివరిస్తాను. సూపర్ స్టార్ మ్యాన్ వేసిన బంతిని లక్కీ మ్యాన్ చాలా బలంగా కొట్టాడు. ఆ బంతి వేగంగా వెళ్లి సూపర్ స్టార్ మ్యాన్ యొక్క ఎగిరే పళ్ళానికి ఢీక్కుని ఆ పళ్ళెం కింద పడిపోయింది. నాయనో, ఇప్పుడు నేనేం చేయాలి?
నా లక్కు మళ్ళీ పనిచేసింది ఎందుకంటే నేను లక్కీ మ్యాన్. సరే ఇక నేను వెళ్ళొస్తాను. రండి అందరూ రండి. ఇక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుందాం అంటే కుదరడం లేదే. మిచ్చా నా వైపే చూస్తోంది. మరేం పర్వాలేదు, ఈ బంతి రెండు కొడితే మిచ్చా నన్ను తప్పకుండా అభినందిస్తుంది. బంతి వేయబోతున్నాను, సిద్ధంగా ఉన్నావా? ここで一発いいとこ見せて。まあついてなくんたらなんてかっこいいな。もう大好きぶちゅーなんてことになったりして。 వద్దు వద్దు, నేను ఇంకా సిద్ధం కాలేదు. నువ్వు ఎందుకు అంతలోపే బాల్ వేసావు? నన్ను ఎవరన్నా కాపాడండి. చూసావా, భలే కొట్టాను కదా మిచ్చాన్. ఇప్పటికైనా నేను ఒక అద్భుతమైన ప్లేయర్ అని నువ్వు ఒప్పుకుంటావా? నాయన ఏంటి దారుణం, ఆ బంతి నేరుగా వెళ్ళి మిచ్చానికి తగలడం ఏంటి? ఇది నా బ్యాడ్ లక్కే. అబ్బా వస్తుంది, తను వస్తుంది. ఆగు, వెళ్ళకు యోచి, ఆగు. తెలియకుండా జరిగిపోయింది, నన్ను క్షమించా. తప్పించుకోలేవు యోచి. నా బ్యాడ్ లక్ మళ్ళీ మొదలైంది, నన్ను ఎవరన్నా కాపాడండి.ラッキークッキー奇襲攻撃。何？鳥みたいな宇宙人にやられた？こっちは酒臭いハゲチャビン親父に？そいつらどっかで見たような気がするな。でこっちはバカそうで間抜け面した怪しい大人にいじめられた？ああ、それなら最強男爵だ。はは。さては男爵のやつまた何か企んでるな。次回合体星人でラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける。幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振ってブーブーブーが恋はブーがブーがブーが